మధు కిరణ్. మన ప్రీవియస్ బ్యాచ్ లెర్నర్ పరమేశ్వర్ కి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ఎస్ఆర్ఈ అండ్ డెవాప్స్ ఇంజనీర్ గా రీసెంట్లీ జాబ్ వచ్చింది. తనది బేసికల్లీ మాన్యువల్ టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్. తను మన కరెంట్ ఆన్ గోయింగ్ బ్యాచ్ మెంబర్స్ తో తన జర్నీని లైవ్ గా షేర్ చేసుకున్నాడు. మీరు కూడా వన్స్ వినండి, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. వినడం మాత్రమే కాదు, డోంట్ జస్ట్ లిజన్, వైల్ లిజనింగ్ manifest your success, visualize your offer letter. Very soon it will become a reality for you. మీరు ఏదైతే బలంగా కోరుకుంటారో, మనస్ఫూర్తిగా కష్టపడతారో అది 100% నిజమవుతుంది. దానికి ట్రూ ఎగ్జాంపులే పరమేశ్వర్ స్టోరీ. తను మన యూట్యూబ్ ఛానల్లో వేరే వాళ్ళ సక్సెస్ స్టోరీస్ విని ఈ మేనిఫెస్టెడ్ హిస్ సక్సెస్ అండ్ ఇన్స్పైర్ అయ్యాడు, జాబ్ తెచ్చుకున్నాడు. టుడే ఐఎమ్ ప్రౌడ్లీ షేరింగ్ హిస్ సక్సెస్ స్టోరీ విత్ యూ ఆల్. క్లౌడ్ అండ్ డెవాప్స్ ఆస్పిరెంట్ అయినా, డెవాప్స్ ఇంజనీర్ అయినా, నాన్ ఐటీ ఆర్ నాన్ టెక్నికల్ కెరీర్ గ్యాప్ క్యాండిడేట్ అయినా, డొమైన్ చేంజ్ కోసం చూస్తున్నారు, తన మాటల్ని ఒకసారి వినండి. డెఫినెట్లీ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. Okay, guys, welcome to the session. Wherever you are, okay, please focus. It's your valuable time. Make it worth, make it productive. Having said that, let's start our session. Okay, today we have someone special, Parameshwar, Naga Parameshwar. తనకు నిన్ననే జాబ్ ఆఫర్ వచ్చింది. So, Parameshwar, did you join? Okay, Parameshwar. Yeah, bro, I joined. Yeah, hi bro, congratulations. Yeah, thank you so much, bro. Thank you so much. Yeah, congratulations on behalf of batch 15 as well. Yeah, thank you so much. Thank you. So, Thank you, yeah. bro. ఓకే పరమేశ్వర్, సో బేసికల్లీ వై ఐ వాంటెడ్ టు ఇన్వైట్ యూ, అంటే ఎందుకు ఇన్వైట్ చేశాను అంటే, ఐ వాంట్ యూ టు షేర్ యువర్ జర్నీ హానెస్ట్లీ. ఓకే, సో Yeah. నీకు మనసుకి ఏదనిపిస్తుంది మాట్లాడొచ్చు. సో నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండే, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, సో ఇంతకుముందు నువ్వు డెవాప్స్ ఇంజనీరా లేదంటే నాన్ ఐటీ వాట్ ఎవర్, లైక్ నీ ఎక్కడ స్టార్ట్ చేసావు, కోర్స్ ఎలా నీకు ఇంట్రడ్యూస్ అయింది, ఆర్ ఇన్స్టిట్యూట్ ఎలా ఇంట్రడ్యూస్ అయింది, సో ఏ బ్యాచ్లో జాయిన్ అయ్యావు, నీకు ఎక్కడ కోర్స్ హెల్ప్ అయింది, అండ్ వాట్ ఎవర్. ఓకే, సో యూ కెన్ టాక్, యూ కెన్ షేర్ ఎనీథింగ్. సో ఓవర్ టు యూ. Yeah. First of all, thank you, Madhu, bro, for giving this opportunity. నేను యాక్చువల్గా ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. నాకు ఇంత ఒక మంచి సక్సెస్ వచ్చి నలుగురికి నా స్టోరీ చెప్పుకుంటానని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదు. బికాస్ ఆఫ్ యూ ఓన్లీ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ టుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్స్ ఫర్ దాట్. వెల్కమ్, ఇట్స్ యువర్ హార్డ్ వర్క్ ఎనీవే. కమింగ్ టు మై స్టోరీ, యాక్చువల్గా నేను 2022లో పాస్డ్ అవుట్ బీటెక్. 2020లో పాస్డ్ అవుట్ అయితే నాకు కాగ్నిజెంట్లో ప్లేస్మెంట్స్లోనే నాకు ఆఫర్ వచ్చింది. నాకు అప్పుడు నాకు కోడింగ్ అంటే కొంచెం ప్యాషన్ ఉండేది బాగా. కోడింగ్ జావా కానీ C++ ఇలాంటి కొంచెం ప్యాషనేట్గా బాగా నేర్చుకునేటోడిని. తర్వాత ఏంటంటే నాకు కాగ్నిజెంట్లో ఆఫర్ వచ్చింది. ఆఫర్ వచ్చినాక నేను ఆగస్ట్ 2020లో ఆన్బోర్డ్ అయ్యా. ఆగస్ట్ 2022లో ఆన్బోర్డ్ అయితే నాకేంటంటే నాకు క్యూఏ బ్యాక్గ్రౌండ్లో నా క్యూఏ డొమైన్లో నన్ను వేసారనమాట. క్యూఏ ప్రాజెక్ట్లో వేసారు. టెస్టింగ్. సో టెస్టింగ్ మళ్ళీ ఆ టెస్టింగ్ అయినా కూడా కంప్లీట్గా అది వచ్చేసి మాన్యువల్ టెస్టింగే వేశారు. ఓకే. నేను యాక్చువల్గా ఐటీ బ్యాక్గ్రౌండే కాగ్నిజెంట్లో. లైక్ నేను డెవలపర్స్తో కలిసి వర్క్ చేస్తాను. ఎజైల్ ఉంటుంది మాకు, ఇంకా కంప్లీట్గా స్ప్రింట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, రెట్రోస్పెక్టివ్ ఇవన్నీ మాకు. లైక్ ఎజైల్ మెథడాలజీ మొత్తం ఉంటుంది. బట్ నా బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మాత్రం కంప్లీట్గా మాన్యువల్ టెస్టింగ్ అనమాట. సో సరేలే ఏం కాదు అని చెప్పేసి మాన్యువల్ టెస్టింగ్ అయినా డెవలపర్స్తో కూర్చొని మనం డెవలప్మెంట్ నేర్చుకుందాము, మన స్కిల్ ఇంకా అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ఈ రోజు కాకపోయినా రేపైనా డెవలప్మెంట్లో మనం మూవ్ అవ్వచ్చులే అని చెప్పేసి అనుకుంటే, అక్కడ ఏమైందంటే డెవలప్మెంట్ వచ్చేసరికి జావా కాదు, ఓకే, ఫుల్ స్టాక్ కాదు, అదేంటంటే కంప్లీట్గా మెయిన్ ఫ్రేమ్ అప్లికేషన్ అనమాట మాది. మెయిన్ ఫ్రేమ్ మొత్తం కోబాల్ ఉంటుంది. నాకేంటంటే ఆ కోబాల్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉండదు, అసలు ఇంట్రెస్ట్ రాలేదు నేర్చుకుందామని. సో తర్వాత అప్పటికి ఇట్లానే నేను అప్పటికి కొంచెం రోజు శాలరీ వస్తుంది, ఎవ్రీ మంత్ శాలరీ క్రెడిట్ అవుతుంది, పర్లేదు బాగానే ఉందిలే అని చెప్పేసి లైఫ్ని కూడా కొంచెం లైట్ తీసుకున్నా. పర్లేదు మనకి మంచిగానే చిల్ అవుతున్నాం అని చెప్పేసి ఇంకా అనుకున్నాను. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే నేను అనుకున్నది నేను రీచ్ అవ్వలేదేమో, నేను ఎక్కడో సంథింగ్ మిస్ అవుతున్నాను,
నేను అనుకున్నది ఇది గాదు. నా లైఫ్ ఇది గాదు. నేను యాక్చువల్‌గా కోడింగ్ అనుకున్నాను కదా! నేను ఇందుట్లోకి ఎందుకొచ్చాను? అసలకి నా లైఫ్ ఇది గాదు. నేను ఈ కంఫర్ట్ జోన్‌లో ఉంటే ఇంకా ఎప్పుడు ఇట్లానే ఉండిపోతానేమో. ముందు ఫస్ట్ ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. అసలు ముందు ఈ మాన్యువల్ క్యూఏకి గోయింగ్ ఫార్వర్డ్ అసలు ఫ్యూచర్ ఉండదని జెప్పేసి చాలా టాక్స్ ఉన్నాయి బయట. హ్మ్. అయితే నేను ఈ కంఫర్ట్ జోన్ వద్దు నాకు. అసలొద్దు, నేను బయటకి ముందు గెట్ ఔట్ అవ్వాలి ఇక్కడి నుంచి అని జెప్పేసి, సరే ఈ కోడింగ్ గాదు. కోడింగ్ కాకుండా అసలు ఇంకా దీనికన్నా ఇంకా మంచిగా ఏముంటది? సింపుల్‌గా అర్థం అవ్వాలి. దట్ టూ నీకు మనకి ఫ్యూచర్ గూడా ఉండాలి. అని జెప్పేసి అప్పటికి నాకెంత 2 ఇయర్స్ 5 మంత్స్ అయిపోయింది. 2 ఇయర్స్ 4 మంత్స్ అయిపోయింది నాదప్పటికి. సో, ఓకే. 2 ఇయర్స్ 4 మంత్స్ ఒకే ప్రాజెక్ట్‌లో ఉన్నా. 2 ఇయర్స్ 4 మంత్స్ అయిపోయింది. ఇంగ ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలని జెప్పేసి ఏం నేర్చుకోవాలి అని జెప్పేసి నాకు నేను ఓన్‌గా రీసెర్చ్ స్టార్ట్ జేశా. అసలు ఏదైతే బావుంటే సింపుల్‌గా ఉండాలి, ఫ్యూచర్ ఉండాలి. సో, ఓకే. నేనేం జేశానంటే లైక్ కొంతమంది దగ్గర ఇన్‌పుట్స్ తీసుకున్నా. ఏది బావుంటదని జెప్పేసి. దట్ నా ఓన్‌గా రీసెర్చ్ చేసుకుంటే ఏడబ్ల్యూఎస్ అని జెప్పేసి నాకర్థమైంది. ఓకే. ఏడబ్ల్యూఎస్ అంటే క్లౌడ్ గదా! సో, ఇది ఎవర్‌గ్రీన్. ఫ్యూచర్ అసలకి మనం ఎంతకెళ్ళినా క్లౌడ్‌కనేది డిమాండ్ అనేది తగ్గదు. గోయింగ్ ఫార్వర్డ్ డిమాండ్ పెరుగుద్ది తప్ప క్లౌడ్‌కి ఎప్పుడు డిమాండ్ తగ్గదు. ప్రెజెంట్ మార్కెట్ అట్లా ఉంది గదా! అని జెప్పేసి ఏడబ్ల్యూఎస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ మీ అని జెప్పేసి దాన్ని చూజ్ జేసుకున్నా. బట్ నాకు హ్మ్. రైట్ ప్లాట్‌ఫార్మ్ ఎక్కడ దొరకల. ఎక్కడ నేర్చుకోవాలి అని జెప్పేసి అసలు ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి ఫస్ట్ అని జెప్పేసి కొన్ని వీడియోస్ చూసాక ఒక యూట్యూబ్ ఛానల్ దొరికింది. బట్ నేను ఆ యూట్యూబ్ ఛానల్ నేనైతే రివీల్ చేయను. ఆహ్, అయితే ఆ యూట్యూబ్ ఛానల్‌లో ఏడబ్ల్యూఎస్ కోర్స్ కొన్ని రోజులు నేర్చుకున్నా. నేర్చుకుంటుంటే ఏమైందంటే చెప్తున్నారు, బానే చెప్తున్నారు. కానీ ఏంటంటే ఒక 3 డేస్ తర్వాత నేను చెప్పిందంతా మర్చిపోతున్నాను. సరే, నేను హుహు. ప్రాక్టీస్ చేసినా గుర్తుంటుంది. ఒక 1 వీక్ తర్వాత ఇంకా పెద్ద కాన్సెప్ట్స్‌కెళ్ళేసరికి లైనెక్స్ మీద చేస్తున్నారు. EC2 సర్వర్ తీసుకెళ్ళి లైనెక్స్‌లో లాంచ్ చేసి, ఆ లైనెక్స్‌లో ఏం చేస్తున్నారంటే ఆర్ఎంఐ ఫర్ ఆర్ఎఫ్, టాప్ కమాండ్, అప్ టైమ్, ఇంకా లైనెక్స్ కమాండ్స్ మొత్తం యూజ్ చేస్తున్నారు. నాకు అసలు అర్థం కాకపోయేది. అసలు ఈ లైనెక్స్‌కి, ఏడబ్ల్యూఎస్‌కి సంబంధం ఏంటి? అసలు లైనెక్స్ ఎందుకు నేర్చుకోవాలి? ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలంటే నాకప్పటికి ఏం తెలీదు. నాకప్పటికి డెవాప్స్ అంటే కూడా తెలీదు. డెవాప్స్ అంటే నేమ్ తెలుసు గానీ, అసలు డెవాప్స్ అంటే ఏంటో తెలీదు నాకు ఫస్ట్. హ్మ్. నాకేంటంటే ఎప్పుడైతే ఈ లైనెక్స్ స్టార్ట్ అయిందో నాకు చాలా బాధ, నాకేంటంటే డీమోటివేట్ అయిపోయేవాడిని. నాకే అర్థం కాకపోయేది అసలకి. ఏడబ్ల్యూఎస్ ఆయన బానే మంచిగానే చెప్తున్నాడు గానీ, నేను క్యాచ్ చేయలేకపోతున్నా అవన్నీ యూట్యూబ్‌లో. హ్మ్. ఎలా అని జెప్పేసి అసలు నాకర్థం గాకపోయేది. నేనే డీమోటివేట్ అయిపోయి ఒక 10 డేస్ వరకు మళ్ళీ పక్కన పెట్టేసేవాడిని. నేనెందుకు ఇట్లా అవుతున్నాను? నేను కష్టపడలేకపోతున్నానే అని జెప్పేసి నాకు నేనే డీమోటివేట్ అయిపోయేవాడిని. ఏం గాదు, మళ్ళీ ఇంగ స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ జేశాను. మళ్ళీ ఏడబ్ల్యూఎస్ఏ స్టార్ట్ జేశాను. ఏడబ్ల్యూఎస్ స్టార్ట్ చేస్తుంటే నాకేంటంటే డెవాప్స్ రిలేటెడ్ వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్‌లో. ప్లస్ అది ఓకే. గాక నేను ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్న యూట్యూబ్ ఛానెల్‌లో ఆయన గూడా డెవాప్స్ చెప్పారు. ఇదేంటి, నేను ఏడబ్ల్యూఎస్ గదా! డెవాప్స్ అసలు ఏడబ్ల్యూఎస్ చూస్తుంటే డెవాప్స్ గూడా ఎందుకు వస్తున్నాయి వీడియోస్? అసలు డెవాప్స్‌కి, ఏడబ్ల్యూకి సంబంధం ఏంటి? అని జెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశా రీసెర్చ్. అసలు డెవాప్స్ అంటే ఏంటి? డెవాప్స్ అనే పేరు తెలుసు గానీ, డెవాప్స్ ఏంటి కంప్లీట్‌గా నాకు తెలీదు. ప్యూర్ డెఫినిషన్ నాకు తెలీదప్పటికి. హుహు. అయితే అసలకి మొత్తం ఏంటని జెప్పేసి వాట్ ఈస్ డెవాప్స్? అసలు లైనెక్స్‌కి, ఏడబ్ల్యూకి సంబంధం ఏంటి? అసలు మొత్తం ఏంటని జెప్పేసి వాట్ ఈస్ డెవాప్స్ అని యూట్యూబ్‌లో కొడితే ఫస్ట్ నాకు మీ వీడియోనే నాకొచ్చిందప్పుడు. ఓకే. అప్పుడు ఆ వీడియో వచ్చింది. ఆహ్, వచ్చినాక అసలు మీది 1 ½ అవర్ ఉంది ఆ వీడియో. కంప్లీట్‌గా అసలు లైనెక్స్‌కి ఎందుకు యూజ్ చేస్తాము? ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి? డెవాప్స్ అంటే ఏంటి? మొత్తం క్లియర్ పిక్చర్ ఉంది అందుట్లో అసలు నీట్‌గా. ఐ థింక్ డెమో వీడియో అనుకుంటా. డెమో వీడియో బ్రో అది. కరెక్ట్. హ్మ్. క్లియర్ పిక్చర్ ఉంది. నాకప్పుడు ఓకే. ఇదా మ్యాటరు. ఇట్లా ఉంటదా? డెవాప్స్ అంటే ఇదా? అని జెప్పేసి దానికి ఇంత లింక్ ఉందా? అని జెప్పేసి అప్పుడు స్టార్ట్ చేశా. నేనింకా ఏంటంటే లైనెక్స్ ఓకే. నేను ఏడబ్ల్యూఎస్ పక్కన పెట్టేసి అప్పుడు లైనెక్స్ స్టార్ట్ చేద్దాం. లైనెక్స్ స్టార్ట్ చేయలేదు. తర్వాత మరి నేను ఎక్కడ నేర్చుకోవాలి? గిటబ్ ఎక్కడ నేర్చుకోవాలి అని జెప్పేసి ఆ రోజే మీ మీ డెమో వీడియో చూడంగానే నేను మీ యూట్యూబ్ ప్లే లిస్ట్ ఓపెన్ చేశా అనమాట. యూట్యూబ్ ప్లే లిస్ట్‌లో నాకేం కనిపించిందంటే మీరు గిటబ్ వీడియోస్ ఇయన్నీ ఉన్నాయి. సరే ఒకసారి చూద్దాము ఎలా ఉంటది అని జెప్పేసి చూస్తే నేను కంప్లీట్‌గా ఆ లైనెక్స్ వీడియోస్, గిటబ్ వీడియోస్ మొత్తం ఒక 1 వీక్‌లో కంప్లీట్ చేసేసుకున్నా. అస్సలు చాలా బాగా అర్థమైంది లిటరల్లీ. నైస్. హ్మ్. లిటరల్లీ అసలు మైండ్ బ్లోయింగ్ అసలు. నాకు చాలా బాగా అర్థమైనాయి ఆ రోజు. నేను ఎప్పుడు అంతకుముందు లైనెక్స్ స్టార్ట్ చేయకముందు యూట్యూబ్‌లో లైనెక్స్ అని కొట్టినా గాని నాకు అర్థం కాకపోతుండే. ఇంట్రెస్ట్ కూడా వచ్చేది కాదు నేర్చుకుందామని. తర్వాత మీ వీడియోస్ వరుసగా చూసాను. ఇది బావుందని జెప్పేసి కరెక్ట్‌గా బ్యాచ్ 14 బ్యాచ్ 14కి నేను ఎన్రోల్ చేసుకున్నా. ఇంకా బావుంది, వీడియోస్ అంతా కంటెంట్ మంచిగుంది. ఒక్కొక్క కాన్సెప్టే 1 అవర్ చెప్తున్నారు. అసలు ఎక్కడ ఉండదు. ఒక్కొక్క కాన్సెప్ట్ 1 అవర్ ఎక్కడ చెప్పరు బ్రో. నేను యూట్యూబ్‌లో చూసింది సపోజ్ EC2 సర్వర్ అంటే, EC2 సర్వర్ క్రియేట్ చేసి
లాంచ్ చేయడానికి 10-15 మినిట్స్‌లో అయిపోద్ది వీడియో ఖతం. ఇంగంతే ఇంగేముండదు. మీరు ఆ హ్మ్. EC2 సర్వర్ ఒక్కదానికి మీరు 1 అవర్ చెప్పారు. ఇంత డెప్త్‌గా చెప్తున్నారు. ఇంత నీట్‌గా ఉంది. ప్యూర్ మనకి ఇదేదో మనకి బాగా యూజ్ అవుతది అని చెప్పేసి ఇంక నేను వితౌట్ సెకండ్ థాట్ నేను ఓకే. ఎన్రోల్ ఎందుకంటే అయ్యావా? హ్మ్. ఎన్రోల్ అయిపోయాను. ఎన్రోల్ అయిపోయాక బట్ నాకప్పుడు ఛాలెంజ్ ఏంటంటే, నాకప్పుడు స్ప్రింగ్ టైమ్ అనమాట. నాకు స్ప్రింగ్ టైమ్‌లో మాకు వర్క్ ఎక్కువుంటది. మాకు మాన్యువల్ వర్క్ గదా! మాకు ఎక్కువ వర్క్ ఉంటది. అప్పుడు హ్మ్. నేను కోప్ అప్ చేయలేకపోయా. నేను నేర్చుకోలేకపోయా. అప్పుడు నాకు ఏంటంటే క్లయింట్ కాల్స్ ఎక్కువుంటాయి. ఈ ఈ టైంలో నాకప్పుడు. క్లయింట్స్‌తో ఇంటరాక్షన్ ఎక్కువుంటది. నేనప్పుడు హ్మ్. ఇంక నేను అప్పుడు చేసుకోలేకపోయాను. తర్వాత జాన్వరి స్టార్ట్ అయింది. జాన్వరిలో 2 మంత్స్ అయిపోయింది. అప్పటికి 2 మంత్స్ అయిపోయాక జాన్వరిలో కరెక్ట్‌గా పొంగల్ హాలిడేస్ తర్వాత ఎలా అయినా నేను 2 ½ మంత్స్‌లో కంప్లీట్ చేసుకోవాలి ఈ కోర్సు. 2 ½ మంత్స్‌లో పక్కాగా జాబ్ తెచ్చుకోవాలి అని జెప్పేసి అనుకున్నా. అప్పుడే మీరు ప్రతి యూట్యూబ్‌లో వీడియోస్ పెడతా ఉంటారు. సక్సెస్ స్టోరీస్ పెడతా ఉంటారు. నేను ప్రతి హ్మ్. సక్సెస్ స్టోరీ జూసేవాడిని. నేనెక్కడ డీమోటివేట్ అవ్వకూడదు. ఈ సక్సెస్ స్టోరీ జూస్తేనే నేను ఇంకా నాలో సీరియస్‌నెస్ పెరుగుతది. ప్రతి హ్మ్. సక్సెస్ స్టోరీ జూసేవాడిని బ్రో నేను మాత్రం. అసలు ఒక్కటి గూడా మిస్ అయ్యేవాడిని గాదు. నైస్ బ్రో. నైస్. యాహ్! ఎందుకంటే నాలో ఇంకా సీరియస్‌నెస్ పెరగాలి. నాకున్న సీరియస్‌నెస్ ఇంకా సరిపోదు. నాకింకా పెరగాలి. నాకు ఆ వీడియోస్ చూస్తేనే నాకు నేను మోటివేట్ చేసుకోగలుగుతాను. నేను హార్డ్ వర్క్ చేయగలుగుతాను అని జెప్పేసి నాలో బాగా సీరియస్‌నెస్ పెరిగి ప్రతి సక్సెస్ స్టోరీ జూసేవాడిని. ఇంక అప్పటి నుంచి కరెక్ట్‌గా నేను పొంగల్ 15థ్ అయిపోయింది. ఇంగా మా ఊరు నుంచి ఇంటికి హైదరాబాద్ వచ్చాను. ఆ జనవరి 20 అనుకుంటా నేనొచ్చింది ఐ యామ్ నాట్ రాంగ్. కరెక్ట్ హ్మ్. జాన్ 20 స్టార్ట్ చేసి 2 ½ మంత్స్‌లో ఎలా అయినా కంప్లీట్ చేసుకోవాలి. మీరు ప్రతి వీడియోలో చెప్తా ఉంటారు. మీకు మంచి జాబ్ రావాలంటే మీ బ్లడ్ అండ్ స్వెట్ పెట్టాల్సిందే. అసలు నేను ఈ బ్లడ్ అండ్ స్వెట్ అని ఒక పేపర్ మీద రాసుకున్నా బ్రో. నా బ్లడ్ అండ్ స్వెట్ ఇంకా ఇంక హ్మ్. పెట్టాల్సిందే. అసలు నాకు ఈ క్యూఏ బ్యాక్‌గ్రౌండ్ గాదు. నేను అనుకున్న నా లైఫ్ ఇది గాదు. నేను కంఫర్ట్ జోన్‌లో ఉన్నాను. ఈ కంఫర్ట్ జోన్ బయటకి రావాలి అని జెప్పేసి నా బ్లడ్ అండ్ స్వెట్ పెట్టడానికి ఇంక రెడీ. అసలకింక 2 ½ మంత్స్‌లో యాక్చువల్‌గా 5 మంత్స్ కోర్సు అది. నేను 2 ½ మంత్స్‌లో కంప్లీట్ చేసుకున్నా. కరెక్ట్‌గా జాన్ 20 స్టార్ట్ చేస్తే హ్మ్. మార్చ్ 30కి అయిపోవాలనుకున్నాను. మార్చ్ 30కి కంప్లీట్ చేసేసుకున్నా. ఓన్లీ ప్రొమోథియస్ వీడియోసే ఒక 3 వీడియోస్ ఏప్రిల్ ఫస్ట్ తారీఖు చూసినా అంతే. మీరు ఆ ఏప్రిల్ ఎంట్రీ అవుతున్నప్పుడు మిమ్మల్ని ఒకసారి రీచ్ అయ్యా గూడా. ఒకసారి మిమ్మల్ని కలిసాను. హ్మ్. ఇన్‌స్టిట్యూట్‌కొచ్చి కలిసావు. అవును. ఇన్‌స్టిట్యూట్ వచ్చి కలిసాను. చెప్పాను ఇట్లా అయిపోయింది బ్రో కోర్స్. ఇంకా ప్రొమోథియస్ వీడియోసే కొన్నున్నాయి. అవి హ్మ్. అవి అవ్వకముందు స్టార్ట్ చేయమంటారా? లేకపోతే అప్లై చేయమంటారా? లేకపోతే అయి కంప్లీట్ అయినాక చేయమంటారా? అంటే మిమ్మల్ని అడిగితే అయి అయిపోయాక చెయ్యి బ్రో అని చెప్పేసి అన్నారు మీరు. హ్మ్. ఇంక సరే అని చెప్పేసి కానీ ఏప్రిల్ వస్తుంది. నా టార్గెట్ ఏప్రిల్ వస్తుంది కాబట్టి నేను అనుకున్నది మార్చ్ 30 కల్లా అయిపోవాలి గదా! ఏప్రిల్ ఎందుకొస్తుందని జెప్పేసి నేనేం జేశానంటే, ఫస్ట్ 2 డేస్ ఇంగ లీవ్ పెట్టేసా. ఎట్లైనా నా ఏప్రిల్ 1కి అయిపోవాలి అని జెప్పేసి. సరే ఒకరోజు పోతే పోయింది ఏం గాదు. హ్మ్. ఇంగ లీవ్ పెట్టేసి ఏప్రిల్ 1 కల్లా నా టార్గెట్ ఫినిష్ అవ్వాలి అని జెప్పేసి ఏప్రిల్ 1కి క్లోజ్ చేసేసా అన్ని. నేను ఓకే. నా కోర్సు ఎలా నేర్చుకున్నానంటే రోజుకి 2 వీడియోస్ పక్కా. అది ఎంతన్నా అవ్వని. ఇంగ నా టార్గెట్ నేను ఫినిష్ చేసుకోవాలి. అది ఏది నేను ఎటైనా పోని, ఏ వర్క్ అన్నా చేసుకొని, నా ఆఫీస్ వర్క్ అన్నా చేసుకోని. నేను ఎలా అయినా రోజుకి 2 వీడియోస్ పక్కా. వీకెండ్స్ వస్తే 3 వీడియోస్ పక్కా. 2 వీడియోస్ అయిపోవాలి, ప్రాక్టీస్ అయిపోవాలి. వీకెండ్ వస్తే 3 వీడియోస్ అయిపోవాలి, ప్రాక్టీస్ అయిపోవాలి. నేను బ్లైండ్‌గా మెంటల్‌గా ఫిక్స్ అయిపోయా బ్రో అసలు నేను. ఆఫీస్ వర్క్ చేసుకుంటా 2 వీడియోస్ ఎట్లా కంప్లీట్ చేసినావు? టైం పట్టుద్ది గదా! విత్ నాది ప్రాక్టీస్. యాక్చువల్‌గా 11కి బ్రో నా లాగిన్. హ్మ్. మార్నింగ్ 11కి నేను ఐ యూజ్డ్ టు వేకప్ ఎర్లీ 7 ఏఎం కల్లా 7:30 కల్లా లేసేవాడిని ఎప్పుడు. మార్నింగ్ హ్మ్. అట్లా లేచా. సో, నేనేం చేసేవాడినంటే 7:30కి వేకప్ అయ్యి ఇంగా బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని 11 వరకు నాకు టైం ఉంటుండే కదా! సో, నేను ఒక వీడియో కంప్లీట్ చేసుకునేవాడిని. మళ్ళీ నైట్ 8:30కి 8కి లాగ్ ఆఫ్ అయిపోయేవాడిని. వర్క్ కొంచెం ఎర్లీగా ఫినిష్ చేసుకొని 8కి లాగ్ ఆఫ్ అయ్యి ఓకే. మళ్ళీ ఇంకో వీడియో చూసుకునేవాడిని. మార్నింగ్ వీడియో చూసి ప్రాక్టీస్ చేసేవాడిని కాదు. మార్నింగ్ వీడియో, నైట్ వీడియో 2 చూసి నైట్ ప్రాక్టీస్ చేసేవాడిని నేను. ఓకే. హ్మ్. యాహ్! ఎందుకంటే నైట్ ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మనకి నిద్రొచ్చినా ప్రాక్టీస్ కాబట్టి ఏం గాదు. అదే వీడియో చూడాలంటే నిద్రొస్తా ఉంటది గదా! అదేలెండి. అవును. హ్మ్. సో, ఇట్లా చేశాను. తర్వాత మొత్తం కంప్లీట్ చేసుకొని ఏప్రిల్ 1కి అప్లై చేయటం స్టార్ట్ చేశా బ్రో. స్టార్ట్ చేస్తే నాకు కాల్స్ ఎక్కువ రాలేదు. ఓకే. నేను రోజు అప్లై చేస్తున్నా లింక్డ్ఇన్‌లో ప్రతిదీ నేను నేర్చుకున్నదంతా లింక్డ్ఇన్‌లో బాగా పోస్ట్ చేస్తున్నా. బాగా పోస్ట్ చేసేసరికి లింక్డ్ఇన్‌లో గూడా ఫాలోవర్స్ బాగా పెరిగారు. 2700 ఫాలోవర్స్ వచ్చారు. ఓహో! వెరీ నైస్. హ్మ్. యాహ్! అయితే ఏప్రిల్‌లో నాకు రాలేదు. కానీ రివైజ్ చేసుకుంటా ఉండేటోడిని. కాన్సెప్ట్ నేను చదువుకున్నది మొత్తం గూడా రివైజ్ చేసుకొని, కరెక్ట్‌గా కొన్ని కాల్స్ వచ్చాయి గానీ, ఇమ్మీడియేట్ జాయినర్స్ అంటున్నారు. నా నోటీస్ పీరియడ్ వచ్చేసరికి 2 ½ మంత్స్ అట్లుండేది. వాళ్ళేమో ఒప్పుకునేవాళ్ళు గాదు. సరేలే అని కరెక్ట్‌గా మే 1 తారీఖు ఒక కంపెనీ అప్లై చేశాను.
అది నాకు లక్కీగా ఏంటంటే నా షార్ట్ లిస్ట్ అయింది. ఇంకా ఇంటర్వ్యూ చేశారు. 4 రౌండ్స్ జరిగాయి మొత్తము. ఓహ్! 4 రౌండ్స్. యాహ్! 4 రౌండ్స్. ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి విర్చువల్ జరిగింది టెక్నికల్. ఆ! మళ్ళీ సెకండ్ రౌండ్ వచ్చేసరికి ఇంక సెకండ్, థర్డ్ ఫేస్ టు ఫేస్ జరిగింది. ఓకే. హ్మ్. యాహ్! సెకండ్ రౌండ్‌లో ఇంగ క్వెషన్స్ గూడా కొంచెం మరీ హార్డ్ గాదు, మరీ మీడియం గాదు. కొన్ని అంటే కొంచెం చెప్పదగ్గేలాగా ఉన్నాయి. అంటే కొన్ని ట్రబుల్ షూటింగ్ మీద అడిగారు. ఎలా షూట్ చేస్తావు? పాడ్ అనేది ఫెయిల్ అవుతుంటే దాన్ని ఎలా చేస్తావు? టెరాఫార్మ్ స్క్రిప్ట్ రాయమని చెప్పేసన్నారు. EC2 సర్వరు, S3 బకెట్, VPC టెరాఫార్మ్ స్క్రిప్ట్ రాయమని చెప్పేసన్నారు. మళ్ళీ పైథాన్ అప్లికేషన్ డాకర్‌కొచ్చేసరికి పైథాన్ అప్లికేషను డాకర్ ఫైల్ రాయమన్నారు. ఓకే. సో, హ్మ్. నేనన్నీ ఒక పేపర్ ఇచ్చారనమాట నాకు వాళ్ళు. పేపర్ మీద రాయమన్నారు. మొత్తం రాశాను. ఎక్స్‌ప్లెయిన్ చేశాను మొత్తం. ఓకే. గుడ్ అన్నారు. 2 రౌండ్స్ అయిపోయినాయి. 2 రౌండ్స్ తర్వాత నాకు థర్డ్ రౌండ్ వచ్చేసరికి మేనేజరల్ రౌండ్ జరిగింది. అది కూడా ఆఫీస్‌లోనే జరిగింది. అది ఆ రోజే. ఓకే. ఆ మేనేజర్ రౌండ్ వచ్చేసరికి యూకే పర్సన్ అనమాట. యూకే సిటిజన్. ఆయన నన్ను ఓకే. చేశారు. హ్మ్. ఆయన ఏం మొత్తం జస్ట్ మేనేజర్ రౌండ్ అంటే వై షుడ్ బి మిమ్మల్ని ఎందుకు కన్సిడర్ చేసుకోవాలి మేము? అసలు మీరెందుకు అప్లై చేశారు? ఇలాంటి క్వెషన్స్ అడిగారు. తర్వాత టైమింగ్స్ నీకు ఓకేనా? ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేస్తావు అన్నారు. మొత్తం అయిపోయినాక ఒక క్వెషన్ అడిగారు బ్రో. ఆ! అది చాలా బావుంటది ఈ క్వెషన్. ఏంటంటే, నీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది ఏడబ్ల్యూఎస్ మీద గదా! బట్ మా ప్రాజెక్ట్‌లో మాత్రము మేము మైక్రోసాఫ్ట్ అజ్యూర్ యూజ్ చేస్తున్నాము. మరి మిమ్మల్ని ఎలా మీ ప్రొఫైల్ మేము ఎలా కన్సిడర్ చేసుకోవాలి? నిన్ను ఎలా తీసుకోవాలి? అని చెప్పేసి అన్నారు బ్రో. హ్మ్. అప్పుడు మీరెప్పుడు రికార్డర్స్ నేను డెమోలో చూస్తున్నప్పుడు చెప్తాను. ఆ! యాహ్! డెమోలో చెప్పేవాళ్ళు మధ్యలో గూడా చెప్తా ఉంటారు గదా! ఆ! నేను అదే పెట్టుకున్నా. అది నాకేంటంటే మీరేం చెప్పారు అంటే ఒక చిన్న కార్ ఆల్టో 800 కార్ ఒకటి తీసుకుందాము. ఒక మెర్సిడీస్ బెంజ్ కార్ ఒకటి తీసుకుందాము. మెర్సిడీస్ బెంజ్ కాస్ట్ వచ్చేసరికి 4 క్రోర్స్. ఆల్టో 800 కార్ వచ్చేసరికి 2,00,000. సో, నాకు ఆల్టో 800 కార్ వస్తే నేను నడపడం వస్తే నేను ఈజీగా మెర్సిడీస్ బెంజ్ కార్ కూడా నడుపుతా. బికాజ్ ఆఫ్ నేను ఆల్రెడీ అవేర్ ఆఫ్ ఆల్టో 800 అని చెప్పేసి మహా అయితే నాకు ఆ మెర్సిడీస్ బెంజ్ కారు ఒక 2 డేస్ టైం పడతది అంతే. ఆ ఫంక్షనాలిటీస్ అన్నీ తెలుసుకోవడానికి. అంతకన్నా నాకు ఎక్కువేం పట్టదు. ఎందుకంటే నేను ఆల్రెడీ నాకు ఆల్టో 800 కార్ నడపడం వచ్చు కాబట్టి. అని అదేలే జెప్పేసి ఇదే జెప్పా ఫీచర్స్ బ్రో. మారతాయి. ఫంక్షనాలిటీ మారదు అని చెప్తా. కరెక్ట్. అండర్‌లయింగ్ కాన్సెప్ట్ ఒకటే. బట్ మేబీ ఫీచర్స్ మారతాయి. యాహ్! ప్రైస్ మారుతది అని చెప్తా. హ్మ్. కరెక్ట్. మీరు చెప్తా ఉంటారు. ఈ ఎగ్జాంపుల్ మీరెప్పుడు మాకు చెప్తా ఉంటారు. కరెక్ట్. హ్మ్. యాహ్! నన్నడిగితే ఏ క్లౌడ్ నేర్చుకున్నా ఒకటే అని చెప్పేసి మీరెప్పుడూ అంటూ ఉంటారు. అప్పుడు నాకు ఎంబటనే ట్రిగ్గర్ అయింది. ఓకే. మధు సార్ చెప్పారు కదా! ఆ రోజు ఇదే చెప్దాం అని చెప్పేసి కెన్ ఐ టెల్ వన్ ఎగ్జాంపుల్ టు యూ అని చెప్పేసి ఫర్ దిస్ కెన్ ఐ టెల్ వన్ ఎగ్జాంపుల్ అని చెప్పి యూ కెన్ టెల్ అన్నారు. నేను ఇదే హ్మ్. ఎగ్జాంపుల్ చెప్పా. సో, హియర్ ఆల్సో సేమ్ అప్లికబుల్ ఫర్ మీ. నాకు ఏడబ్ల్యూఎస్‌లో నేను పర్ఫెక్ట్ కాబట్టి నాకు ఎస్యూర్ నేర్చుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదు. నాకు హ్మ్. పెద్ద టైం ఏం పట్టదు. నన్నడిగితే అది నాకు పెద్ద ఛాలెంజ్ కూడా ఏం కాదు అని చెప్పా. తర్వాత ఎక్సలెంట్ అని చెప్పేసి ఆ క్వెషన్‌కి అతను ఇంప్రెస్ అయిపోయాడు ఫస్ట్. నైస్. నైస్. ఆ! 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 యాహ్! తర్వాత ఇంగా హెచ్ఆర్ రౌండ్ నాకు మేనేజర్ రౌండ్ అయిపోయినాక నాకు ఆ రోజే నేనింకా సెలెక్ట్ అవ్వలేదు. నాకెవరు చెప్పలేదు. బట్ ఆ టీమ్ లీడర్ అక్కడ ఉంటారు గదా! హ్మ్. ఆ టీమ్ లీడర్ మొత్తం నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. మన వర్క్ ఏంటి? మొత్తం అన్నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం చెప్తున్నాడు నాకాయన. ఓకే. నేనింకా సెలెక్ట్ కాలేదు. బట్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. బికాజ్ ఆఫ్ వాళ్ళకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అదేలే. నీకు అఫీషియల్‌గా హ్మ్. చెప్పలే గాని ఇంటర్నల్లీ దే యాహ్! సెలెక్టెడ్. ఆ! తర్వాత ఇంగ నెక్స్ట్ డే థర్స్‌డే నాకేం అప్‌డేట్ రాలేదు. మళ్ళీ ఫ్రైడే వచ్చేసరికి హెచ్ఆర్ కాల్ చేసి యూ గాట్ సెలెక్టెడ్ హెచ్ఆర్ డిస్కషన్ ఉంది. ఎప్పుడు మీరు రెడీ ఉంటారంటే నాకు ఈ రోజైనా పర్వాలేదని చెప్పేసన్నాను. హెచ్ఆర్ డిస్కషన్ మాత్రం వర్చువల్‌గానే జరిగింది. ఆ! వర్చువల్‌గా అయింది. ఆ! ఓకే. వర్చువల్‌గానే అయింది. ఇంగా మొత్తం జస్ట్ నార్మల్‌గా అడిగారు. ఏం సాలరీ డిస్కషన్ అని చెప్పేసి కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. ఎంత అయిపోయింది. తర్వాత ఫ్రైడే అయిపోయింది. మళ్ళీ నిన్న థర్స్‌డే వచ్చేసరికి నాకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారు. సో, వెరీ ఇదే నైస్ బ్రో. నా జర్నీ. బై ద వే మీ ఎక్స్‌పీరియన్స్ ఎంత బ్రో? ఎంత చెప్పనే లేదు. నా 2 ఇయర్స్ 10 మంత్స్ బ్రో. నేను కాగ్నిజెంట్‌లో 2 ఇయర్స్ 10 మంత్స్. విత్ ఇంక్లూడింగ్ ఇంటర్న్‌షిప్ అయితే 3.2 ఇయర్స్ ఉంటది. సో, మీరు 2 ఇయర్స్ 10 మంత్స్‌ని ప్రొజెక్ట్ చేసారా? ఆ! కాల్స్ వచ్చాయా? ఎందుకంటే చాలా మంది ఇది గూడా అడుగుతారు. 3 ఇయర్స్ లోపల కాల్స్ కొంచెం తక్కువుంటాయని. సో, మరి అవునవును. మీకు కాల్స్ వచ్చాయా? కాల్స్ అంటే ఎక్కువ రాలేదు బ్రో. బట్ హ్మ్. రీజనబుల్ నంబర్ ఆఫ్ కాల్స్ అయితే వచ్చాయి. వచ్చాయి అంతే. గుడ్. నేను ఇంకోటి నేనెలా అప్లై చేసేవాడినంటే జాబ్స్ గూడా హ్మ్. నాకు లింక్డ్ఇన్ నుంచి ఎక్కువ కాల్స్ ఏమి రాలేదు. నాకు లింక్డ్ఇన్ ఎప్పుడు స్టార్ట్ అయినాయంటే కాల్స్ నాకు నేను ఫస్ట్ ఎలా చేసేవాడిని నౌకరీలో రోజు అప్లై చేసేవాడిని. నేను రోజు అప్లై చేస్తున్నాను. రోజు చాలా అంటే చాలా అప్లై చేసేవాడిని. హ్మ్. తర్వాత నేను ఫర్ వీక్‌కి నేను 2 డేస్ ఐ యూజ్డ్ టు గో టు ద ఆఫీస్ డైలీ. 2 డేస్, ఓకే. 3 డేస్ అట్లా ఉండేది. నేను ఓకే. ఆ 3 డేస్‌లో నేనేం చేసేవాడినంటే ఎర్లీ మార్నింగ్ 9కి అలా స్టార్ట్ అయిపోయి ఆఫీస్‌కి
ఓకే. వెళ్ళిపోతుంటే కరెక్ట్‌గా ఎప్పుడైతే గచ్చిబౌలి స్టార్ట్ అయిందో, ఆ గచ్చిబౌలి దగ్గర క్రౌడ్ ఉంటది గదా! బాగా. అవును. ఆ! ఆ క్రౌడ్ దగ్గర బ్యాగులు హ్యాంగ్ చేసుకొని ఉంటారు గదా! ఆ బ్యాగ్ వెనకాల కంపెనీ నేమ్ ఉంటది. హ్మ్. సమ్ ఏబీసీ అనే కంపెనీ ఉంటది. నేనేం చేసేవాడినంటే బైక్ పక్కన పార్క్ చేసుకొని, ఆ ఏబీసీ కంపెనీ నా ఫోన్ ఓపెన్ చేసి నోట్‌ప్యాడ్‌లో రాసుకునేవాడిని. తర్వాత ఎప్పుడన్నా బయటికెళ్ళినా గానీ, ఏయన్నా కంపెనీస్ కనపడితే ఆ కంపెనీస్ నేమ్స్ అన్ని నా నోట్‌ప్యాడ్‌లో రాసుకునేవాడిని. ఈ నోట్‌ప్యాడ్‌లోని రాసుకొని మొత్తం ఇంటికొచ్చి ఇమ్మీడియేట్‌గా నేను ఆ కెరియర్ సైట్ ఓపెన్ చేసుకునేవాడిని. సమ్ ఏబీసీ కంపెనీ ఉంటే, ఆ ఏబీసీ కంపెనీ కెరియర్ సైట్ ఓపెన్ చేసి, డెవాప్స్ మీద ఏమన్నా రోల్స్ ఉన్నాయా? అని జెప్పేసి. డెవాప్స్ మీద చూసి ఎమ్మటనే అప్లై చేసేసేవాడిని అప్పటికప్పుడే. చేసి నాకు రెస్పాన్స్ కూడా వచ్చేది. కొన్నేంటంటే కాల్ చేసేవాళ్ళు గానీ, కాపోతే మేము వీఆర్ లుకింగ్ ఫర్ ఇమ్మీడియేట్ జాయినర్స్ అని జెప్పేసి పెట్టేసేవాళ్ళు. కొన్నేంటంటే అన్‌ఫార్చునేట్‌లీ మీ ప్రొఫైల్ మాకు అవ్వలేదు అని జెప్పేసి బట్ రిక్వైర్మెంట్ ఏదో ఒక లేదు. హ్మ్. ఏదో ఒక రెస్పాన్స్ అయితే వచ్చేది నాకు. నేను అప్లై చేసింది ఇట్లా నేను బ్యాగ్స్ మీద చూసి నేమ్స్ రాసి నోట్‌ప్యాడ్‌లో చేసుకునేమని నాకు ఏదో ఒక రెస్పాన్స్ అయితే వచ్చేది పక్కాగా. ఓకే. గాట్ ఇట్ బ్రో. వెరీ నైస్. యాహ్! సో, సో, ఇలా ఇప్పుడు అంటే వీక్లీ 2 డేస్ వెళ్తాను. నువ్వు ఆఫీస్‌కెళ్తుంటివి కాబట్టి అప్పుడు చూసేవాడివి. మిగిలిన డేస్ కరెక్ట్. నీ ప్రిపరేషన్ నువ్వు చేసేవాడివి. ఆన్ ఆ! అండ్ యావరేజ్ అంతే. డైలీ ఎన్ని గంటలకు ప్రిపేర్ అయ్యేవాడివి? ఐ నో యాహ్! అంటే నువ్వు వి మార్నింగ్ 9-11 నైట్ బట్ ఆన్ యాహ్! అండ్ యావరేజ్. వీక్ డేస్‌లో అయితే 6 అవర్స్ 4-6 అవర్స్ పెట్టేవాడిని బ్రో నేను. ఓకే. 4-6 అవర్స్. వీకెండ్స్ అయితే ఇంక కంప్లీట్‌గా నాకు నేను ఐసోలేట్ అయిపోయా. అసలు నేను బయటికెళ్ళేవాడిని కాదు. ఫ్రెండ్స్ కాల్ చేసినా గాని నేను అసలు బయటికెళ్ళేవాడిని కాదు. మా ఇంట్లోనే కూర్చొని నేను యాక్చువల్‌గా నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటా. నేను ఇంట్లోనే కూర్చొని ఇంక నాకు నేను లాక్ చేసుకునేటోడిని. ఐసోలేట్ అయిపోయా నాకు నేను రూమ్‌లోనే ఉండి 8 అవర్స్ కంప్లీట్‌గా కూర్చునేవాడిని. నేను ఆ 8 అవర్స్ గూడా ఎలా చేసేవాడినంటే కంప్లీట్‌గా 8 అవర్స్ గాదు. ఫస్ట్ 2 అవర్స్ ఉన్నాయనుకోండి. 2 అవర్స్ చదువుకునేవాడిని. మళ్ళీ 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఒక 1 ½ అవర్ కొంచెం బ్రేక్ తీసుకునేవాడిని. ఆ 1 ½ అవర్ ఫ్యామిలీతో స్పెండ్ చేయటం గాని, మా అక్కతో స్పెండ్ చేయటం గాని 1 ½ అవర్, 2 అవర్స్ ఫ్యామిలీతో స్పెండ్ చేసేవాడిని. మళ్ళీ 2 అవర్స్ వచ్చి మళ్ళీ చదువుకునేవాడిని. అట్లా ఎట్టు తిరిగి 8 అవర్స్ ఖచ్చితంగా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా రోజుకి ఏదో ఒక ప్రోగ్రెస్ మాత్రం పక్కా ఉండాలి అని చెప్పేసి అనుకునేవాడిని. నాకేంటంటే ఒకసారి ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. మధ్యలో బాగా కొంచెం టైర్డ్ అయిపోయి ఏంటంటే ఇంట్రెస్ట్ వచ్చేది కాదు ఒక్కొక్క వీక్ డేస్‌లో ఉన్నప్పుడు. ఆ రోజు ఏం చేసేవాడినంటే నేనేం చదువుకోలేదు కదా! ఈరోజు బట్ ఏదో ప్రోగ్రెస్ అయితే ఉండాలి అని చెప్పేసి ఏదైతే ఆ రోజు వరకు రాసుకున్నానో ఏదైతే చదువుకున్నానో దాన్ని ఒక బుక్‌లో రాసుకునేటోడిని రన్నింగ్ నోట్స్. అందులో కొంచెం రివైజ్ చేసుకునేవాడిని. ఓకే. ఈరోజు ఈ ప్రోగ్రెస్ ఉంది. నేనైతే వేస్ట్ చేయలేదు ఈరోజు అని చెప్పేసి నాకు నేనే చెప్పుకునేవాడిని అట్లా. ఆల్‌రైట్. సో, నీ యాహ్! ఓన్ నోట్స్ రాసుకున్నావు. ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన నోట్సే గాకుండా కరెక్ట్. నీ ఓన్ కస్టమ్ నోట్స్ రాసుకున్నావు. కరెక్ట్. అది నీకు రివిజన్‌కి హెల్ప్ అయింది. అవును. రివిజన్‌కెళ్ళిపోయింది. నాకు ఆ క్వెషన్సే రిపీట్ అయ్యాయి. ఒక్క 2 క్వెషన్సే ఔట్ ఆఫ్ బాక్స్ ఎళ్లారు మన కోర్స్ నుంచి. ఓకే. సో, మాకు కుబర్నెటిస్‌లో ఏంటంటే స్టేట్‌ఫుల్ సెట్ అను పీవీసీ చెప్పా. అదొక్కటే ఔట్ ఆఫ్ బాక్స్. మిగతా అన్నీ మన దాంట్లో నుంచి అది వచ్చినాయి. మీ బ్యాచ్‌కి కవర్ గాలేదు. బ్యాచ్ 14కి గాలేదు. బట్ ఈ బ్యాచ్‌కి పీవీసీస్ కూడా కవర్ అయ్యాయి. అదేలే యాడ్ చేసా. నేను చూసాను బ్రో. బ్యాచ్ 14లో మీరు యాడ్ చేసారు. ఆ వీడియో చూసాను నేను. అచ్చా! మీ డ్రైవ్‌లో గూడా యాడ్ చేశా. మీ యాప్‌లో గూడా. ఆ! హ్మ్. అవునవును. గుడ్. గుడ్. యాహ్! సో తర్వాత హ్మ్. యాహ్! తర్వాత నేను ప్రిపేర్ చేసుకున్న రన్నింగ్ నోట్స్ మొత్తం గూడా నాకు నేను ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రిపేర్ చేసుకున్నా. హ్మ్. మొత్తం మీరు ఓకే అంటే నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేసి కూడా చూపిస్తాను. తప్పకుండా బ్రో. ప్లీజ్ యాహ్! షేర్ యువర్ స్క్రీన్. నీకు యాహ్! పర్మిషన్ ఇస్తున్నా నాకు చూడు. యాహ్! మీరు యాహ్! చెప్పిన కాన్సెప్ట్స్ మీదే ప్రతిదీ నాకు నేను ఓన్‌గా ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రిపేర్ చేసుకున్నా. ఎట్లా అంటే అంటే నేను ఓన్‌గా ఫ్రేమ్ చేసుకోలేదు. నాకు హ్మ్. చాట్‌జీపీటీ ద్వారా నేను ఫ్రేమ్ చేసుకొని మీరు చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ ఏంటంటే కొంచెం మీనింగ్‌ఫుల్‌గా కొంచెం కమ్యూనికేషన్ నీట్‌గా ఉంటది కదా బ్రో ఎంతైనా. అదేలే. హ్మ్. అట్లా చేసుకున్నాననమాట. నాకు స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. యాహ్! యాక్చువల్‌గా కంప్లీట్‌గా ఈ డెవాప్స్ అని ఒక ఫోల్డర్ పెట్టుకున్నా బ్రో నేను. ఓకే. హ్మ్. డెవాప్స్ అని పెట్టుకొని మొత్తం ఇంగ యాన్సిబుల్, ఏడబ్ల్యూఎస్, డాకర్ మొత్తం అన్నీ మీరు చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ ప్రతిదానికి ఒక ఫోల్డర్ పెట్టుకున్నా. లైనక్స్ దగ్గర నుంచి అన్నీ మొత్తం. ఇప్పుడు ఏదో నా ఒక ఇంటర్ ఫోల్డర్ ఓపెన్ చేసి చూపి. యాహ్! లైక్ ఓకే. సాంపుల్. ఆ! కుబర్నెటిస్ వచ్చేసరికి ఇది. ఓకే. ఓకే. మనం క్లాస్‌లో చెప్పిన ప్రాజెక్ట్స్ నీ ఓన్ నోట్స్. అంతే. నా ఓన్ నోట్స్, నా రన్నింగ్ నోట్స్ మొత్తం ఇట్లా పెట్టుకునేవాడిని. మీరు మీరు చెప్పిన నోట్స్ గూడా నేను జిప్ ఫైల్ పెట్టి అప్పుడప్పుడు చూసుకునేవాడిననమాట మొత్తం. ఓకే. ఇప్పుడు లైనక్స్ ఉందనుకోండి. లైనక్స్ నోట్స్, లైనక్స్ షెల్ స్క్రిప్టింగ్ నోట్స్ ఇట్లా షెల్ స్క్రిప్టింగ్ అయన్నీ సూపర్ కమాండ్స్ ఫర్ డెవాప్స్ టూల్స్ అన్నీ నీట్‌గా దానికి సంబంధించినయి అన్నీ పెట్టుకునేవాడిని. ఓకే. ఇంటర్వ్యూకొచ్చేసరికి ఇంటర్వ్యూ ఫోల్డర్ ఒకటి పెట్టుకొని ఇప్పుడు హ్మ్. ఏడబ్ల్యూఎస్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. డాకర్, హెచ్ఆర్, మేనేజ్, జెంకిన్స్ సపోజ్ లెట్స్ సే కుబర్నెటిస్ తీసుకుందాం. హ్మ్. కుబర్నెటిస్ వచ్చేసరికి మీరు చెప్పిన కాన్సెప్ట్స్ మీదే ఒక ఔట్ ఆఫ్ బాక్స్ ఏమున్నాయంటే స్టేట్‌ఫుల్ సెట్, పీవీసీ ఒకటే ఇందులో యాడ్ అయింది. మిగతా మొత్తం మీరు చెప్పినయే ఉన్నాయి. ఓకే. ఆహా! ఇదంతా నీ కస్టమ్ నోట్స్. యాహ్! నేను ఓన్‌గా ప్రిపేర్ చేసుకున్నా. ఇవన్నీ నేను ఎప్పుడైతే ఇంటర్వ్యూకి ఉంటదో నేనన్నీ
మొత్తం ఏంటంటే జస్ట్ బేసిక్ క్వెషన్స్ అన్నీ ఇక్కడ ఉండేటివి. మళ్ళీ ఓకే. తర్వాత కొంచెం కుబర్నెటిస్ ఇంటర్వ్యూ కోసం అండ్ ఆన్సర్ ఫర్ ఇంటర్మీడియేట్ లెవెల్ అని చెప్పేసి ఇట్లా మొత్తం నీట్‌గా నేను ప్రిపేర్ చేసుకున్నా. ప్రతి టూల్‌కి సెపరేట్ మినిమమ్ ఒక 60 క్వెషన్స్ ప్రిపేర్ చేసుకునేవాడిని మొత్తం. ఏ లెవెల్‌లో అడిగినా చెప్పేలాగా. సో, మాక్సిమం ఇందులో నుంచే ఐ థింక్ పడుంటాయి క్వెషన్స్ అన్నీ. మోస్ట్‌లీ ఇవే బ్రో. మీరు చెప్పిన కాన్సెప్ట్స్ మీద నేను ఓన్‌గా చేసుకున్నా. నైస్ బ్రో. నైస్. యాహ్! ప్రతి దానికి అట్లా చేసుకున్నా. లెట్స్ సే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ తీసుకుంటే మనకి ఏడబ్ల్యూఎస్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇట్లా వాట్ ఈస్ ఈజీ టు అండ్ హౌ ఈజ్ ఇట్ వర్క్ అన్ని మొత్తం అన్ని. ఓకే. ఇప్పుడు ఇలా ఏడబ్ల్యూఎస్‌లో చేసుకున్నాను. మనం క్లాస్‌లో చెప్పినవి కవర్ అయ్యాయా? అసలు అవే ఆవిడ నుంచి బయటికెళ్ళలేదు బ్రో అసలు వాళ్ళెవరు కూడా. అందులో నుంచి అదే బయటికెళ్ళలేదు. అడిగారు. ఏం లేదు బ్రో, నేను రెజ్యూమ్‌లో మెన్షన్ చేసిన వరకే అడిగారు. బయటకేం పోలే. ఓకే. యాహ్! హుహుహుహుహు. నాకు నాకు మన క్లాసెస్ కూడా ఎక్కడి నుంచి ఇంట్రెస్ట్ బాగా స్టార్ట్ అయిందంటే, మీరు ఏడబ్ల్యూఎస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ! ఒక డొమైన్ పర్చేస్ చేశారు గోడాడీలో నుంచి. రౌట్ గోడాడీలో 53 టైమ్‌లో. ఆ! రోడ్ 53 టైమ్‌లో గోడాడీ నుంచి ఒక డొమైన్ పర్చేసి ఒక వెబ్‌సైట్ యాడ్ చేశారు. అక్కడి నుంచి నా ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిపోయింది బ్రో. అసలు ఓకే. ఇట్లా ఉంటదా? రియల్ టైమ్‌లో ఇలా ఉంటదా? నాకు తెలీదు అసలకి ఇట్లా అని చెప్పి నాకు చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది అప్పటి నుంచి ఇంకా బాగా. అప్పటి నుంచి ఇంకా నేను యాక్చువల్‌గా ఏంటంటే జాబ్ తెచ్చుకోవాలని నేర్చుకోలేదు. నాకు ఇంట్రెస్ట్‌తో బాగా నేర్చుకున్నా ఫస్ట్ చెప్పాలంటే. అదేలే. ఆ రౌట్ 53 నుంచి డొమైన్ యాడ్ చేసేస్తాం. ఆ! అక్కడి నుంచి ఒక బాగా ఇంట్రెస్ట్ వెబ్‌సైట్ పెరిగింది. చేస్తాం. ఆ! ఆ! ఇప్పుడు అంతకుముందు జాబ్ వరకే ఉండేది. ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా పెరిగి 2 ఇది కాంప్లిమెంటరీగా యాడ్ అయ్యి నాకు 2 బాగా అందుకని అంత ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకున్నాను కోర్స్ కూడా. వెరీ నైస్ బ్రో. థట్ ఈస్ కాల్డ్ ఎంతూసియాజం. యాహ్! గుడ్. హ్యాపీ ఫర్ యూ. థాంక్ యూ సో, బ్రో. ఇక్కడికే ఆపకు. ఇంకా నీకు టైమ్ ఉంది కదా జాయినింగ్‌కి. అప్లై యాహ్! ఫర్ మోర్ అండ్ మోర్ కంపెనీస్. ఇంకో 2, 3 ఆఫర్‌లు కూడా చేతిలో పెట్టుకో. యాహ్! ఓకే. సో, పక్కా బ్రో. ఎనీవన్ వుడ్ లైక్ టు ఆస్క్ ఆర్ టాక్ విత్ పరమేశ్వర్? హలో ఫ్రెండ్స్. పరమేశ్వర్, నువ్వు మా బ్యాచ్ మెంబర్స్‌కి ఏమన్నా సజెషన్ ఇవ్వగలుగుతావా? అంటే బికాజ్ యాహ్! యూ ఆల్రెడీ హావ్ బీన్ త్రూ దట్ జర్నీ. సో, యెస్. నువ్వు ఫేస్ చేసిన ఛాలెంజెస్ మేబీ వీళ్ళకి గూడా ఈ సజెషన్ ఇస్తే హెల్ప్ అయితదనుకుంటే, కెన్ యూ షేర్ 1 ఆర్ 2 ఇన్‌పుట్స్ టు అవర్ బ్యాచ్ మెంబర్స్? తప్పకుండా. పరమేశ్వర్ ఇఫ్ పాసిబుల్ యాహ్! ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ చేశారు కదా, అవునవును. ప్లస్ అది కూడా మాకు పంపించారా, అంటే మాకు ఒక రిఫరెన్స్ లాగా ఉంటుంది. యాహ్! షూర్ బ్రో. నేను మధు బ్రోకి పంపిస్తాను. యూ కెన్ రీచ్ ఔట్ హిమ్. యాహ్! తన నోట్స్ నేను తీసుకొని షేర్ చేస్తాను. బట్ కంప్లీట్‌లీ డోంట్ రిలై. మీ ఓన్‌గా గూడా మీరు నోట్స్ రాసుకుంటే వైల్ ఇంకా యూ ఆర్ రైటింగ్ దట్ యాహ్! విల్ గెట్ ఇంటు యువర్ సబ్‌కాన్షియస్ మైండ్. కరెక్ట్ బ్రో. అంటే నేను చేసుకునే దానికన్నా మీరు ఓన్‌గా చేస్తే మీకేంటంటే ఇంక అది ఫిక్స్ అయిపోద్ది మైండ్‌కి. ఎస్ ఎస్ బ్రో, కాకపోతే కొంచెం రిఫరెన్స్ ఉంటుంది పక్కా. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయి అట్లా. నేను పంపిస్తాను బ్రో మీకు. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో. యాహ్! యాహ్! పరమేశ్వర్ ఏదో చెప్తున్నావు బ్రో. అదే నా నా సైడ్ నుంచయితే ఏం లేదు బ్రో. మీరు ప్రాక్టీస్ చేయాలి ఈచ్ టైమ్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పేసి అంటారు కదా! సో, ఏ చిన్న కాన్సెప్ట్ అయినా ఏం కాదు, ఇది చిన్న కాన్సెప్ట్ నాకు అర్థమైందని చెప్పేసి లైట్ తీసుకోకోకుండా ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసుకొని ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ మెయిన్‌గా ఏంటంటే ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ మీద ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎక్కువ నేను మొన్న ఇంటర్వ్యూలో చేస్తే నాకు ఎక్కువగా ట్రబుల్ షూటింగ్ మీదే అడిగారు. మొత్తం ట్రబుల్ షూట్ ఎలా చేస్తావు? సపోజ్ ఒక పాడ్ అనేది అవ్వకపోతే ఫెయిల్ అవుతుంటే అసలు ఏ ఏ ఏ దేనివల్ల అవుతుందని చెప్పేసి ఎలా చెక్ చేస్తావు అని చెప్పేసి ఇట్లానే అడిగారు. సో, ట్రబుల్ షూటింగ్ మీద బాగా ఫోకస్ చేయాలి. బాగా టైం అనేది ఇన్వెస్ట్ చేసుకొని మంచిగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ వస్తది. మీ స్కిల్‌ని, మీ హార్డ్ వర్క్‌ని నమ్ముకోండి. పక్కా జాబ్ మీ హ్యాండ్‌లోనే ఉంటది. ఆసమ్ బ్రో. యాహ్! యాహ్! ఎనీవన్? ఓకే దెన్. దట్స్ ఆల్. సో, వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ పరమేశ్వర్. ఒకసారి రా యాహ్! కలువు. పక్కా కుదిరితే బ్రో. పార్టీ ఇవ్వు. యాహ్! ష్యూర్. యాక్చువల్‌గా అనుకునేవాడిని బ్రో. నేను మీ వీడియోస్ చూస్తుంటే ఇవి ఉంటాయి గదా! మీరు చెప్తారు గదా! సక్సెస్ స్టోరీస్ వీడియోస్ చెప్తుంటే అసలు నేనెప్పుడొస్తాను ఇక్కడికి? నాకసలు ఛాన్స్ ఉంటదా? నేను గూడా ఇలా చెప్పుకునే ఛాన్స్ ఉంటదా? అని జెప్పేసి చాలా సార్లు నాకు నేను అనుకునేవాడిని. బట్ ఈరోజు ఇట్లా చూస్తుంటే అసలు నాకు చాలా హ్యాపీగా టుడే ఈస్ ఉందనిపిస్తుంది. దట్ డే. యాహ్! టుడే ఈజ్ మై డే అని జెప్పేసి నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను కోర్స్ స్టార్టింగ్ తీసుకున్నప్పుడు గూడా అసలు నాకు జాబ్ వస్తదా ఫస్ట్? నేను చేయగలుగుతానా? అని జెప్పేసి నాకు చాలా అనిపిచ్చింది. బట్ ఈరోజు చేసుకుంటుంటే నాకు నేనే ప్రౌడ్ ఆఫ్‌గా అని జెప్పేసి అనుకున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు. యూ డిజర్వ్ దట్ బ్రో. యూ డిజర్వ్ దట్. యాహ్! సో, వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ.
సో ఆల్ ది బెస్ట్. ఓకే, వర్క్ హార్డ్ అండ్ దేర్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ యూ. బై ద Yeah. వే మీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నాకు షేర్ చేశారు కదా ఆల్రెడీ? చేశాను బ్రో, మీకు నేను చేశాను. ఓకే బ్రో, డన్ డన్. Yeah, hi Parameshwar bro, Siva here. యా హాయ్ శివ. Okay, so congratulations bro for getting job. యా థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ సో మచ్. Okay, so ఇప్పటివరకు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యింటారు బ్రో ఇన్ కేసు? యా సో ఫార్ నేను అటెండ్ అయింది 2 ఇంటర్వ్యూస్. ఫస్ట్ Oh. ఇంటర్వ్యూ వచ్చేసరికి వాళ్ళు ఏం అడిగారంటే డెవాప్స్ మీద అడిగారు, బట్ ఏంటంటే వాళ్ళకి ఎస్క్యూఎల్ కూడా కావాలన్నారు. నాకు ఎస్క్యూఎల్ రాదు. సో నేను ఇంటర్వ్యూలో చెప్పాను నాకు ఎస్క్యూఎల్ రాదు అని చెప్పేసి. సో ఓకే అని చెప్పేసి నెక్స్ట్ డేనే నాకు మెయిల్ పెట్టారు, క్యాండిడేట్ యాజ్ గుడ్ అట్ ఇన్ లైనెక్స్ అండ్ డెవాప్స్, బట్ మాకు డేటాబేస్ కూడా కావాలని చెప్పేసి వీఆర్ మూవింగ్ సమ్ అదర్ ప్రొఫైల్ అన్నారు. తర్వాత వేరే సారీ వేరే కంపెనీ ఒకటి వచ్చింది. ఆ కంపెనీ సెకండ్ కంపెనీ నేను మనకి ఏదైతే ఉన్నాయో వాటి మీద అడిగారు, నా రెజ్యూమ్లో ఉన్నాయి మొత్తం కూడా. సో అది నాకు వచ్చింది. ఇప్పుడు ఇంకా 2 కంపెనీస్ ఉన్నాయి, అవి ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అవి కూడా స్టార్ట్ చేయాలి. అదే అవి సో బేసిక్ గా ఐ మీన్ మీరు ఎప్పుడైతే కంపెనీ నేమ్స్ వస్తారో ఆ సైట్ కి వెళ్ళి అప్లై చేసుకోవడం వల్ల కాల్స్ వచ్చాయా, లేకపోతే ఈవెన్ Calls అంటే నేను అసలు ఆ ఛాన్స్ అని ఎందుకు మిస్ చేసుకోవాలి? ఇది కూడా నాకు ఒక పాత్ ఉంది కదా, దాన్ని కూడా ఎందుకు మీరు మన రెజ్యూమ్ మన ఎక్స్పీరియన్స్ కరెక్ట్గా మ్యాచ్ అయితే తీసుకుంటారు బ్రో. ఎందుకంటే నేను కెరియర్ సైట్కి వెళ్ళి అప్లై చేసినప్పుడు నాకు ఏదో ఒక రెస్పాన్స్ వచ్చేది, రెస్పాన్స్ రాకుండా ఉండేది కాదు కదా. సో రెస్పాన్స్ వచ్చిందంటే వాళ్ళు మన ప్రొఫైల్ని చూస్తున్నారనే కదా మీనింగ్ అక్కడ. కాల్స్ ఉన్నాయి, బై ద వే కాల్స్ లేవనుకున్నారు, కాల్స్ ఉన్నాయి కాబట్టి జాబ్స్ వస్తున్నాయి. ఇఫ్ అంతే యూ సీ తన పేరు నాగలక్ష్మి, ఆమెకు 4-5 ఆఫర్లు, 40 ఇంటర్వ్యూస్ ఎట్లా ఇచ్చింది? కాల్స్ ఉంటేనే ఇస్తుంది. ఉన్నాయి, కాల్స్ అయితే ఉన్నాయి బ్రో. కాల్స్ లేవు, మీరు ఎవరు చెప్పినా కానీ నమ్మొద్దు. కాల్స్ డెవాప్స్ మీద కాల్స్ ఉండవు అని చెప్పేసి అస్సలు నమ్మొద్దు. మీ స్కిల్ని నమ్ముకోండి, మీ హార్డ్ వర్క్ నమ్ముకోండి, జాబ్ పక్క మీ హ్యాండ్లోనే ఉంటాయి. కాల్స్ అయితే బాగా ఉన్నాయి. వెరీ గుడ్. ఫ్రెషర్స్ కి కూడా ఉన్నాయి, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకు ఉన్నాయి, సీనియర్ లెవెల్ వాళ్ళకు ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే దే ఆర్ లుకింగ్ ఫర్ రైట్ క్యాండిడేట్స్. అందుకే మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ పెడుతుండ్రు. ఒక అవును. క్యాండిడేట్ తో పాటు ఇంకో 10 మంది క్యాండిడేట్స్ ఎవాల్యుయేట్ చేస్తుండ్రు. ఈ ప్రాసెస్ లో హోల్డ్ లో పెడుతుండ్రు ఆఫర్స్ ని. బట్ దేర్ ఆర్ కాల్స్. కరెక్ట్. ఇండియాలో అయితే ఉన్నాయి, మేబీ యూఎస్ యూకేలో ఎలా ఉందో నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు, కానీ ఇండియాలో నేను చూస్తున్నా. ఓకే, సో ఎవ్రీడే ఏదో ఒక నేను ఇంటర్వ్యూ మన స్టూడెంట్స్ అటెండ్ అవ్వడం చూస్తున్నా, ఆఫర్స్ వస్తున్నాయి, బొచ్చెడు కాల్స్ ఉన్నాయి. అవును. మీరు కూడా తర్వాత బ్రో నేను ఏం చేశానంటే ఎప్పుడైతే నాకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను ఫేస్ చేసిన మొత్తం కూడా లింక్డ్ఇన్ లో పెడుతున్నాను, అప్పుడు నాకు లింక్డ్ఇన్ నుంచి కాల్ స్టార్ట్ అయింది బ్రో. నైస్. సో యా, అది చేయండి. సో మెయింటైన్ యువర్ ప్రొఫైల్ డీసెంట్లీ. అది లింక్డ్ఇన్ కానివ్వండి, గిట్హబే కానివ్వండి. సో డీసెంట్ ప్రొఫైల్ మెయింటైన్ చేయండి, కాల్స్ ఆటోమేటికలీ వస్తాయి, మేబీ ముందు వెనక. ఓకే ఓకే చెప్పండి. సారీ, ఏం లేదు బ్రో, జస్ట్ ఫస్ట్ రౌండ్ ఐ మీన్ జస్ట్ లిబరల్ గా ఉందా, లేకపోతే ఇన్ కేస్ కొంచెం హార్డ్ గా ఉందా బ్రో? అంటే నాకు హార్డ్గా ఉందో ఈజీగా ఉందో నాకు అర్థం కాలేదు బ్రో. ఎందుకంటే వాళ్ళు అడిగిన దానికి నేను అన్ని ఆన్సర్ చేశాను. అది నాకు అన్ని ట్రబుల్ షూటింగ్ మీద అడిగారు, టెరాఫార్మ్ స్క్రిప్ట్ మీద అడిగారు. నాకు వచ్చింది కాబట్టి నాకు ఈజీ హార్డ్గా నాకు అర్థం కాలేదు ఆ రౌండ్. బట్ కొంచెం ఏమీ రాలేకపోతే ఏమీ కొంచెం ట్రబుల్ షూటింగ్ కానీ టెరాఫార్మ్ మీద డాకర్ మీద ఎక్కువ నాలెడ్జ్ కనుక లేకపోతే అది వాళ్ళకి మాత్రం పక్క హార్డే ఉంటుంది. అదేలేండి. ఓకే, యా బేసిక్గా ఐ మీన్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూల్స్ మీద ఎక్కువ ఐ మీన్ ఫోకస్ చేస్తున్నారు అంతేనా? ఎస్ కరెక్ట్. ఏడబ్ల్యూఎస్ మీద కూడా నన్ను బాగా అడిగారు ఆ రోజు. ఏడబ్ల్యూఎస్ లో రోడ్ 53 అంటే ఏంటి, ఒక EC2 సర్వర్ నుంచి వేరే EC2 సర్వర్కి ఎలా కనెక్ట్ అవుతావు, VPC పీరింగ్ అంటే ఏంటి, VPC పీరింగ్ నువ్వు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తావు, ఒకసారి స్టెప్స్ చెప్పు, అసలు VPC పీరింగ్ ఎందుకు చేస్తారు, ఇట్లా అడిగారు. మళ్ళీ ప్రొమోజియస్ గ్రాఫానా మీద కూడా అడిగారు. నువ్వేనా ప్రొడక్షన్ ఇష్యూస్ మీద వర్క్ చేసావా అంటే యాన్సిబుల్ అడిగారు. అన్ని నేను రెజ్యూమ్ లో మెన్షన్ చేసిన మొత్తం కవర్ చేసేసారు. మొత్తం ఒక్కడు కూడా వాళ్ళకి వదిలేదు, అన్ని అడిగారు. గిట్హబ్ లో అడిగారు, వాట్ ఈస్ సాఫ్ట్ లింక్, వాట్ ఈస్ హార్డ్ లింక్ అని చెప్పేసి, వాట్ ఈస్ యూనో ఎంట్రీ, వాట్ ఈస్ ఎంట్రీ పాయింట్, ఇవన్నీ అడిగారు. లినక్స్ క్వశ్చన్స్ మీరు లినక్స్ లో ఉంటది కదా, వాట్ ఈస్ సాఫ్ట్ లింక్, వాట్ ఈస్ హార్డ్ లింక్ అని. మళ్ళీ డాకర్ లో కమాండ్స్ కూడా అడిగారు. డాకర్స్ లో సపోజ్ ఒక ఆల్ ఇమేజెస్ ఒకేసారి ఎట్ ఏ టైం డిలీట్ చేయాలంటే ఎలా చేస్తావు, ఆ కమాండ్ రాసి ఇవ్వు పేపర్ మీద అని చెప్తున్నారు. అండ్ ఇవన్నీ అడిగారు, డాకర్ కమాండ్స్ మీద అడిగారు కూడా. డాకర్ కంటైనర్స్ డిలీట్ చేయాలంటే ఎట్ ఏ టైం 4 years పెడితే ఇంకా మామూలుగా ఉండదేమో. మామూలుగా ఇంకా ట్రబుల్ షూటింగ్ డైరెక్ట్ గా సిస్టమ్ చేయమంటాడేమో.
అంటే నేను 3 ఇయర్స్ పెట్టాను బ్రో. నేను 3 ఇయర్స్ పెట్టుకున్నాను నా ఎక్స్‌పీరియన్స్. నేను ఇంక్లూడింగ్ ఇంటర్న్‌షిప్ కూడా యాడ్ చేశాను. అదేలేండి 3 ఇయర్స్ ఓకే. పెట్టడంతో సో కొంచెం బేసికల్లీ నేను చెప్తాను. సో అన్న. నథింగ్ టు డూ విత్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మేబీ మీరు 5 ఇయర్స్ అబోవ్ పెడితే ఆర్ 8 ఇయర్స్ అబోవ్ పెడితే కొంచెం లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ పెరుగుద్దేమో గానీ అందరికి నార్మల్లీ సేమే ఉంటుంది. ఓకే. సో అంతే బ్రో. అది డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్‌లో వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్స్ అడుగుతారు. లెట్స్ సే ఆ ప్రాజెక్ట్ ఈజ్ మోర్ ఆఫ్ క్యూబర్నెటిస్ ప్రాజెక్ట్. క్యూబర్నెటిస్ మీద ఎక్కువ అడుగుతారు. లేదు ఆ ప్రాజెక్ట్ మోర్ ఆఫ్ లైక్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ యాన్సిబుల్‌తో పని ఉంది. యాన్సిబుల్ మీద అడుగుతారు. అది ఆన్ ప్రెమైసెస్ అనుకో VMware మీద, లినక్స్ మీద అడుగుతారు. సో ప్రతి ఒక్కరి ఇంటర్వ్యూ జర్నీ యూనిక్ ఉంటుంది. ఇంటర్వ్యూ టు ఇంటర్వ్యూ చేంజ్ ఉంటుంది. పర్సన్ టు పర్సన్ చేంజ్ ఉంటుంది. అండ్ ఆ టైంలో ఇంటర్వ్యూ తీసుకునే పర్సన్ మూడ్ ఎలా ఉంది దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే. సో అంటే ఇప్పుడు మీకు ఎవరినైతే నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నానో జాబ్ వచ్చిన వాళ్ళని అది మీకు మోటివేషన్ కోసం, ఇన్స్పిరేషన్ కోసం. బట్ డోంట్ బ్లైండ్లీ అంటే ఇవే అడుగుతారని కూడా కాదు. అవును. ఏదైనా అడగొచ్చు. మీరు అన్నిటికీ రెడీగా ఉండండి. బట్ ఇప్పుడున్న ట్రెండింగ్ ఎట్లుందంటే క్యూబర్నెటిస్ పైన, టెరాఫార్మ్ పైన, డోకర్ పైన. ఓకే. సో కొంచెం ఎక్కువ అడుగుతున్నారు. బట్ అన్నీ అడుగుతారు. గిట్ నుంచి స్టార్ట్ చేస్తారు. లైనక్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. మిగతావన్నీ టూల్స్ మనం క్లాస్‌లో నేర్చుకున్నవి అడుగుతారు. మేబీ క్లాస్‌లో నేర్చుకోనిది కూడా అడగొచ్చు. ఆ టైంలో మీరు కాన్ఫిడెంట్‌గా నేను అది కూడా హ్యాండిల్ చేయగలుగుతాను అని చెప్పగలగాలి. ఓకే. సో లెట్స్ సే ఇప్పుడు మీకు జెంకిన్స్ వచ్చు. గిట్‌హబ్ యాక్షన్స్ రాదు. ఓకే. సో వాళ్ళు ఒకవేళ గిట్‌హబ్ యాక్షన్స్ మీద క్వెషన్ అడిగితే ఐ యామ్ ఆల్రెడీ కంఫర్టబుల్ విత్ యాన్సిబుల్. సో ఆల్ మై కెరీర్ ఐ వర్క్డ్ ఆన్ యాన్సిబుల్. సో గిట్‌హబ్ యాక్షన్స్ ఈస్ సిమిలర్ టు యాన్సిబుల్. కాన్సెప్ట్ అదే. మేబీ లిటిల్ ఫంక్షనాలిటీ మారుతది. సో ఇన్ నో టైమ్ ఐ కెన్ లెర్న్ అండ్ ఐ కెన్ ఇంప్లిమెంట్. Okay. So యెస్. I have expertise on AWS, but let's say if you want me to work on Azure, in no time I can learn and implement Azure. ఈ విధంగా చెప్పగలగాలి. యాహ్! బ్రో అర్థమైంది. యెస్ బ్రో. సేమ్ ఇలానే మీరు చెప్పినట్టు ఆ రోజు చెప్పాను మొత్తం ఇలా. Okay. చెప్పగలిగితే 100% జాబ్ వస్తుంది. జాబ్ రాదు అనే సమస్య లేదు. అవును. ఓకే. చలో గైస్ మనం రెగ్యులర్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. సో చలో టేక్ కేర్. థాంక్ యూ బ్రో. నాగపరమేశ్వర్ థాంక్ యూ. కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. థాంక్ యూ బ్రో. రియల్లీ హ్యాపీ ఫర్ యూ. నీ మెసేజ్ చూసిన తర్వాత నీకు కళ్ళలో నీళ్ళు వచ్చాయో లేదో తెలియదు కానీ నాకు గుండెల్లో అయితే హ్యాపీనెస్ వచ్చింది. నాకు నిజంగా వచ్చాయి బ్రో. నిన్న ఆఫర్ లెటర్ చూసుకుంటే అసలు నేను పడిన హార్డ్ వర్క్‌కి రిజల్ట్ వచ్చిందని చెప్పేసి నాకు నేనే చాలా లిటరల్లీ హ్యాపీగా ఫీల్ అయిపోయా. నాకు కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసాయి నిన్నే. నీ నా హార్డ్ మెసేజ్ వర్క్ నేను 2-3 టైమ్స్ చూసా. ఓకే. నైస్. ఓకే. సో గుడ్. నిన్న ఈవినింగ్ పేరెంట్స్‌కి స్వీట్స్ తీసుకొచ్చి పేరెంట్స్ చెప్పాను. వాళ్ళ హ్యాపీనెస్ అంతా ఇంత కాదు అసలు ఇంక. మమ్మీ డాడీ హ్యాపీయా? అస్సలు చాలా హ్యాపీ బ్రో అసలకి. అక్క వాళ్ళు? అసలు బాగా హ్యాపీ. చాలా అంటే చాలా హ్యాపీ. నైస్. గుడ్ బ్రో. గుడ్. చలో దెన్ మరి. ఓకే. యాహ్! థాంక్ యూ సో బ్రో. థాంక్ చలో యూ సో గైస్. మచ్. థాంక్ యాహ్! యూ బ్రో. థాంక్స్ అ లాట్. సో ఆ మెటీరియల్ కూడా షేర్ చేయి బ్రో వెన్ యూ యాహ్! గెట్ టైమ్. షూర్ బ్రో. మీకు పంపిస్తాను నేను. ఓకే. డన్. చలో దెన్ మనం ఒక బ్రేక్ తీసుకుందాం. 7:54 అవుతుంది. 7:58 వరకే 4 మినిట్స్ బ్రేక్ తీసుకుందాం. సో విల్ కనెక్ట్. ఓకే. యాహ్!